యాజకుడికి ఏం చేస్తున్నాడంటే, ఒక యాజకుడు ప్రజల పాపం కొరకు చేసే పరిచర్యను ప్రధాన యాజకుడిగా సిలువ పైన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మొత్తం వాటిని అంతటిని, ఆ పాపం అంతటిని తీసుకున్నప్పుడు తండ్రి ఎప్పుడైతే దైవ కుమారుడు పాపిగా మార్చిపడ్డాడో, మన పాపం అంతా ఆయన మీదకి, భుజముల మీదకి భారంగా దిగి వచ్చిందో, అప్పుడు ఆయన పాపి అయ్యాడు. ఆ పాపమును అసహించుకునే, పాపమును తట్టుకోలేని, పాపమును ఉపేక్షించలేని పవిత్రుడైన ఈ దేవుడు ఏం చేశాడంటే అతని చేతిని విడిచిపెట్టాడు. అందుకు కరెక్ట్గా 12 గంటలకు ఏం చేశాడంటే, ఏలి ఏలి లామా సబక్తా అని ఏం చేశాడు, బిగ్గరగా ఒక కేకను వేసాడు. హల్లెలూయా. అంటే తండ్రి తండ్రి నీవేళ నా చేయి విడిచితివి. ఎందుకు విడిచిపెట్టాడు అంటే అతను పాపిగా మార్చబడ్డాడు. ఇప్పుడు పాపమునకు దేవునికి అక్కడ సంబంధం కుదరదు కాబట్టి తండ్రి తన చేతిని విడిచిపెట్టి తన యొక్క మహాన్ని పక్కకు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన తండ్రితో తనకు కలిగిన ఎడబాటును తట్టుకోలేక, ఆ సంబంధాన్ని తెగిపోవడాన్ని ఆయన సహించలేక, భరించలేక ఏం చేశాడంటే బిగ్గరగా అక్కడ కేక వేసాడు. హల్లెలూయా. ఈ పాపము కంటే, ఈ ఘోరము కంటే, ఈ అపహాసం కంటే, ఈ ప్రజల చేత నేను హింసించబడిన దానికి అన్నిటికంటే నువ్వు నన్ను చేయి విడిచిపెట్టబడ్డా నేను దాన్ని తట్టుకోలేని వాడిగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12 గంటలకి ప్రభు తండ్రి చేత చేయి విడవబెట్టబడినప్పుడు సృష్టి అంతా చీకటిగా ఏం చేసిందంటే మారింది. కానీ ఆ సిలువ మాత్రం ఏం చేస్తుందంటే దగదగ మెరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన అదంతా పూర్తయిన తర్వాత ఆయన మన పాపము కొరకు చేయాల్సిందంతా విజ్ఞాపన పూర్వకంగా సిలువలో ఆయన పస్కా బలి పశువుగా ఆయన మన కొరకు ఆయన రక్తాన్ని చిందించిన తర్వాత ఇదిగో ఇది సమాప్తమైంది అని ఏం చేశాడు, సిలువలో పలికాడు. హల్లెలూయా. టెట్లెస్టాయ్ అంటే ఒక యూద వడ్రంగి ఎలా అయితే ఒక పలుగునో లేకపోతే ఒక టేబుల్ను తయారు చేసిన తర్వాత దాన్ని అంతటిని పరీక్షించి విశ్లేషించి వెనక్కి వచ్చి అది చూచి ఆ పరికరము లేకపోతే ఆ వస్తువు పరిపూర్ణంగా ఏం చేయబడింది అంటే పూర్తి చేయబడింది, ఇంకా దాన్ని ఏమీ సరి చేయని అవసరం లేదు, దాన్ని ఇంకా ఏది దానికి అవసరం లేదు పని అని అటువంటి ఆ సందర్భంలో పలికే మాటను ఏం చేశాడంటే మాట్లాడాడు, ఇది సమాప్తమైనది. అంటే మానవుడి రక్షణ కోసం, మానవుడి యొక్క రక్షణ నిమిత్తమై, విమోచన నిమిత్తమై అటువంటి కార్యము కొరకు ఏదైతే ప్రభు చేయవలసిందో అదంతయు పరిపూర్ణంగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి మన పక్షాన ఉన్న ఆ పాపమును ఆయన తీసుకొని మనల్ని పవిత్రులుగా మార్చడానికి చేయవలసిన ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత మానవుడి రక్షణార్థమై చేయవలసిన కార్యం అంతయు ఏం చేయబడిందంటే పూర్తి చేయబడింది. హల్లెలూయా. కాబట్టి ఇంక మానవుడి కొరకు ఎవడు ఏమి చేయని అవసరం లేదు, మానవుడు వాడి కొరకు వాడు ఏమి చేయని అవసరం లేదని ఏం చేశారంటే ప్రభు పలికిడు. హల్లెలూయా. ప్రభు యొక్క సిలువ చాలు, ప్రభు యొక్క సిలువ రక్తము చాలు, ప్రభు వేలాడబడే క్రీస్తు మనకు చాలు, ఈ క్రీస్తు యందు విశ్వాసం మనకు చాలు, ఇంక ఏది అవసరం లేదని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యేసు ప్రభు ఏం చేశాడంటే 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి ఏం చేస్తాను అప్పగించుకున్నాను. దేవుడిని ఎవడు ఏం చేయలేడంటే చంపలేడు, దేవుడు అనేవాడికి చావు లేదు, దేవుడు ఎన్నడూ చనిపోడు. కానీ ఆయనే చావు కొరకు తప్పించిన వాడిగా, చావులో పాలిభాగస్తుడు అవ్వాలని అతను ఎంతగానో కోరుకున్నవాడిగా, చావుని అంగీకరించిన వాడిగా, చావుని స్వీకరించి దానిలో తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నవాడిగా, తిరిగి మరలా హక్కుతో తీసుకునేవాడిగా ఏం చేస్తున్నాడంటే ఆయనని చేతికి నా ప్రాణాలను అప్పగిస్తాను. ఎలా అయితే ప్రతి యూదుడు తన రోజు చివరన పడుకునే ముందు నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పి పడుకుంటాడు, నిద్రపోతాడు, ప్రార్థన చేస్తాడు, అలా ఇక్కడ యేసు క్రీస్తు తన ఆత్మను ఏం చేస్తున్నాడంటే ప్రభు చేతికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే ఇక్కడ యేసు క్రీస్తు ఇక్కడ ఆయన విక్టిమ్ కాదు,
అతను ఏదో బాధించబడిన బాధితుడు కాదు, సిలువ మీద అతను జయం పొందిన ఒక విజయుడుగా, విక్టర్గా మనం ఏం చేయాలంటే చూడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడు అనంటే ఆయన తన రాజ్యాన్ని స్థాపించాడు. అతని రాజ్యాన్ని ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాడు. ఆయన సిలువనే తన యొక్క సింహాసనంగా ఏం చేశాడంటే ఎంచుకున్నాడు. అతని యొక్క రాజ్యాన్ని ఇనాగ్రేట్ చేసిన వాడిగా, ఆ తలకిందుల విలువలు కలిగిన, అప్సైడ్ డౌన్ వాల్యూస్ కలిగిన రాజ్యానికి బీజంను పునాదిని వేసిన వాడిగా ఏం చేస్తాడంటే కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు సిలువలో ఏం చేసిందంటే దేవుడికి మానవుల పట్ల ఉన్న ఆ ప్రేమను ఏం చేసిందంటే సిలువలో వ్యక్తపరిచిన వాడిగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా. సిలువలో యేసుక్రీస్తు ఈ లోక చీకటి సంబంధమైన అధికార శక్తులన్నిటి మీద విజయం పొందిన వాడిగా, విజయుడుగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా. పాపమును పడగొట్టి పాపము యొక్క బీజం నుండి తప్పించి పాపపు శక్తి నుండి విమోచించిన, మరణమును ఓడించిన విజయుడుగా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన స్థానాన్ని ఏం చేసిడంటే అతను తీసుకొని అతని స్థానాన్ని మనకి ఇచ్చిన వాడుగా కనిపిస్తుంది. హల్లెలూయా. సిలువ ఎంతో శక్తివంతమైనది. సిలువ మన జీవితానికి అది పునాది అయి ఉన్నది అని మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. మన యొక్క సువార్తకి అది కేంద్రితమై ఉన్నది అని తెలుసుకోవాలి. మనం ఈ సిలువ వేయబడిన క్రీస్తుని ఏం చేస్తున్నాం అంటే ప్రజలకు ప్రకటిస్తున్నాం అని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎవరు ఏం చేయలేదంటే చరిత్రలో మానవుడి కోసం తన స్థానాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి రాలేదు, కేవలం యేసుక్రీస్తు తప్ప. హల్లెలూయా. ప్రజలు ఊహలకు మించిన వాడిగా ఏం చేశాడంటే జీవించాడు. పాపానికి విభిన్నంగా, పాపమును అసహించుకున్న వాడిగా, పాపమును అంటని వాడిగా ఏం చేశాడంటే ఈ లోకంలో జీవించి ఆయన పాపం మీద విజయం గెలిచిన వాడిగా కనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనల్ని మరణం నుండి విమోచించడానికి, విడుదల దయచేయడానికి ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చాడు. ఒక్కసారిగానే ఏం చేశాడంటే సిలువలో అందరి నిమిత్తమై తన ప్రాణంని పెట్టి అందరినీ నీతిమంతులుగా మార్చాడు. అవినీతిమంతులుగాను దుర్మార్గులుగా మన అందరి మీదకు యేసుక్రీస్తు నీతి ఏం చేసిందంటే కుమ్మరించబడింది. హల్లెలూయా. ఒకప్పుడు అవిధేయులుగాను, ఒకప్పుడు అవినీతి పరులుగాను, ఒకప్పుడు మొదటి ఆదాములో మన అందరూ పాలిభాగస్తులు కలిగి ఉండి మానవుడి పతనంలో మనం పాలిభాగస్తులు అయిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తులో అతని నీతిని పంచుకొని పవిత్రులుగా జీవించే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. హల్లెలూయా. పాపము యొక్క ఆ పాశాలని తొలగించి పాపపు శక్తిని మనం దానికంటే అధిగమించి జీవించడానికి అర్హతగా ఆయన తన యొక్క ఆత్మను సిలువలో ఏం చేశాడంటే ప్రజల మీద కుమ్మరించాడు. హల్లెలూయా. ఆయన మానవుడిగా ప్రభు ఆత్మను పొందుకున్నాడు. కానీ దేవుడిగా ఏం చేస్తాడంటే తన ఆత్మను ఇప్పుడు మన మీద కుమ్మరిస్తున్నాడు సిలువలో. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఉన్నారో, దేవుని రక్షించబడిన విశ్వాసులుగాను అంగీకరించిన వాడిలో దేవుని ఆత్మ నివాసం ఉండి పాపము కంటే మీద జీవించడానికి, పాపపు శక్తికి మీద జీవించడానికి, పాపముకి పడిపోయి లోపడి హింసించబడకుండా పాపపు యొక్క సంఖ్యల నుండి విడుదల కలిగి జీవించడానికి ప్రభు ఆత్మను ఏం చేసినంటే సిలువలో మన కొరకు కుమ్మరించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు సిలువలో ఎందుకున్నాడు అని అంటే మన పాపముల కొరకే ఏం చేశాడంటే సిలువలో ఉన్నాడు. మనల్ని తండ్రితో ఐక్యం చేయడానికి ఏం చేశాడంటే సిలువలో ఉన్నాడు. మానవులతో ఉన్న సంబంధాలు మెరుగు చేయడానికి ఏం చేశాడంటే సిలువలో ఉన్నాడు. మరణం నుండి విడుదలను పొందించి ఆ నిత్య జీవంలో పాలిభాగస్తులు అవటకి ఏం చేశాడంటే ఆయన సిలువను ఎంచుకున్న వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవడు చంపలేదు, ఆయన ఎక్కడ చనిపోలేదు, కానీ ఆయన చావుకి తాను అప్పగించుకున్న వాడుగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సంగతులు ఏంటి అని అంటే యేసు మన కోసం చనిపోవడం అది మనకు సంతోషకరం. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోకపోతే నువ్వు నేను ఆ సిలువలో ఏం చేయాలంటే వేలాట. ఆయన పొందినట్టుగా దెబ్బలు పొందాలి, ఆయనలాగా హింసించబడాలి. అసలు ప్రభు అయితే కలువరి గిరి దాకా వచ్చాడు, గొల్గొతా కొండ మీద వేలాడాడు. మనం అయితే రెండో కొర్ర దెబ్బకి కింద ఒరిగి చచ్చేవాళ్ళు. లేదు, ఆ మేకులు దిగ్గొట్టేటప్పుడు చేతిని చీల్చుకొని ఏం చేసేవాళ్ళంటే పారిపోయేవాళ్ళు కొండ మీద నుంచి. కానీ ప్రభువు
వధించబడ్డానికి వచ్చినట్టుగా, వధకు తేవబడ్డానికి తీసుకుని వచ్చినట్టుగా ఆయన తీసుకుని వచ్చి అంతా మా చేతుల్లోనే ఉంది, మేమే ఇతన్ని చంపివేస్తున్నాం, మేమే ఇతన్ని హింసిస్తున్నాం అని అనుకుంటే అతని యొక్క రక్షణ ప్రణాళికకు వాటినన్నిటిని ఏం చేసినట్టే అనుకూలంగా మార్చుకొని మన కొరకు వాటిని సహించిన వాడిగా ఉన్నాడు. అక్కడ యేసు క్రీస్తుని రోమా అధికారం ఉంచలేదు శిలువ మీద, రోమీలు వేసిన శిలువ శిక్ష అతన్ని ఉంచలేదు, అతనికి దిగ్గొట్టబడిన మేకులు అతన్ని ఉంచలేదు. కానీ మన పట్ల దేవుడికి ఉన్న ప్రేమ ఏం చేసిందంటే అతని శిలువలో ఉంచిందనే సంగతి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఈ శుభ శుక్రవారం ఎందుకు శుభమైనది, ఎందుకు గుడ్ ఫ్రైడే అని అంటే మన కోసం ఒకడు చనిపోయాడు, అది యేసు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా.